నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని, సిబిఐని, ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తున్నాడు. ఆయన చాలా క్లియర్గా వాళ్ళు చూపించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఓటర్ లిస్టులో చనిపోయారని చూపించారు. ఎవరైతే చనిపోయారని లిస్టులో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జి ముందు నిలబడితే ఏమంటే వీళ్ళు చచ్చిపోయారా బతుకున్నారా మీరే చెప్పండి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి బతికి ఉన్న వాళ్ళ పేర్లు చచ్చిపోయారంటే ఎలా రాశారని చెప్పి. అలాగే డోర్ నెంబర్ లేకుండా 0 డోర్ నెంబర్ తోటి వాళ్ళు 50 ఓట్లు 60 ఓట్లు అంటే 0 డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో 50 మంది 60 మంది ఎలా ఉంటారు? ఆ రకంగా చేయటం జరిగింది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మ్యానిపులేషన్. దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే సిబిఐలు కానివ్వండి, ఎలా అయితే తొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారో ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మ్యానిపులేట్ చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా మరి దేశవ్యాప్తంగా యాజిటేషన్ చేస్తారు, ర్యాలీలు చేస్తారు. ఈవేళ మన రాహుల్ గాంధీ గారు బీహార్లో పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు. మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి అంత జనం వచ్చి ఉంటారు. ఆ ర్యాలీ మనం వీడియోలో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వేల మంది ఆయన వెనక పరుగులు పెడుతున్నారు. అటువంటి రాహుల్ గాంధీ ఈవేళ మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓటు చోరీ చేసి గద్దెకెక్కాడు, ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె దిగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్లో మరి కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలా దిగిపోవాలి, ఎందుకంటే ఆయన వయసు 75 సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్కి. ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం 75 సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి. అదేవిధంగా అద్వానీని, మురళీ మనోహర్ జోషిని వీళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించాడు నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా